హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్. నేను మీ సబిహా. ఈరోజు అయితే మనము చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా నేర్చేసుకుందాము. ముందుగా మనం ఇక్కడ పప్పు నానబెట్టాలి కదా, ఈ ఒకటి వేస్తే చాలండి. మనకు పునుగులు అనేది చాలా క్రిస్పీగా, అలాగే పునుగులు దోశలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒక కప్పు మినపగుళ్ళు, అలాగే ఒక కప్పు మినపగుళ్ళకి ఇక్కడ నేను ఒక కప్పు స్టోర్ రైస్, అలాగే ఇంకో కప్పు ఉప్పుడు బియ్యం అయితే యాడ్ చేసుకున్నాను. అందులో కొన్ని మెంతులు వేసుకోండి, ఎక్కువ వేయద్దు అనమాట. లైట్గా ఒక గుప్పెడు మెంతులు అనేది యాడ్ చేసేసుకోండి. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 4 to 5 hours వరకు చక్కగా ఇవన్నీ కూడా ముందుగానే వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలన్నమాట. అప్పటికప్పుడు వేస్తే టేస్టీగా ఉండవు అంతగా, అందుకని చెప్పేసి ఒక మినిమం 4 to 5 hours వరకు నానబెట్టేసుకొని చక్కగా శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని, పునుగులు కాబట్టి వేసేది ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు. పిండి అంతా కూడా బాగా గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు పునుగులు చాలా ఈజీగా అలాగే టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మెంతులు వేసుకోవడం మర్చిపోకండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి మిక్సీలో. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో యాడ్ చేసేసుకోండి పిండి అంతా కూడా. చూసారు కదా, చాలా గట్టిగా ఉంది కదా పిండి. ఇలా గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే దోశకి సపరేట్గా తీసేసుకొని ఇందులో కొంచెం మీరు కావాలనుకుంటే బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దోశ కూడా వేసుకోవచ్చు. నాకు తెలిసి బేకింగ్ సోడా అయితే అస్సలు వేయనవసరం లేదనమాట. నేనైతే ఇక్కడ బేకింగ్ సోడా వేయలేదు. ముందు ఇక్కడ దోశ ప్రిపేర్ చేశాను, చాలా మెత్తగా వచ్చింది, అలాగే చాలా బాగుంది. కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. తర్వాత అలా గట్టి పిండి ఇందులో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను, ఇంకేమి వేయలేదన్నమాట. పిండి వేయంగానే దోశలైనా సరే, మనకు చిట్టి పునుగులైనా సరే అప్పుడే వేయకూడదండి. ఒక 10 నుంచి 15 minutes వరకు అలా పక్కన పెట్టేసుకొని తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఇప్పుడు చిట్టి పునుగులు అనేది వేసేసుకోండి. ఇలా చూసారు కదా, ఇవి మంచి కలర్లో అయితే వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి వీటిని. పునుగులంతా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అలాగే చాలా సింపుల్గా ఒకే పిండితో 2 రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది. ఇందులో మనము మెంతులు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే ఇంకో ట్రిప్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ చిట్టి పునుగుల్లో మనం కావాలనుకుంటే ఆనియన్స్, అలాగే ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి కూడా కట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే మా ఇంటికి ఎవరైనా సరే వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాళ్ళకి చేసి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ పిండి ఫ్రిడ్జ్లో పెడితే మాకు 3 నుంచి 4 days వరకు ఉంటుందన్నమాట. ఇలా గట్టిగా ఎప్పటికప్పుడు పిండి కలుపుకొని మనం దోశలైనా సరే ఇలా పునుగులైనా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అనేది ఉంటుంది. చూసారు కదా, చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి పునుగులు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది. నేనైతే ఒక ప్లేట్లో వేసేసుకున్నాను అనమాట వేడిగా. అందులో చట్నీ చేశాను. ఈ చట్నీ వీడియో చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్లో పాత వీడియోస్లో ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ చిట్టి పునుగులు, అలాగే ఇందులో పచ్చడి. నాకైతే చాలా ఇష్టం. విజయవాడ ఫేమస్ అన్నమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.